థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ యూ. దేవుడి ఆశీర్వాదాలతో మీరు బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసి బాగా ప్రాక్టికల్ చేసి ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లో వెళ్ళిపోయాక వాళ్ళు మర్చిపోయే ప్రాబ్లం ఉన్నంత వరకు మనమందరం కలిసి ఒక దాన్ని ఏమంటారు ఒక యూనిట్గా ఉంటేనే దేన్నైనా మనము దాన్ని జయించవచ్చు అంటారు. సో మనకు వచ్చే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే థియరీ అయితే కమిటెడ్గా ఒక టీం వర్క్ ఇది. అందరూ కలిసి వెళ్ళి చూడండి, కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది రాలేదు. ఆ రాలేకపోవడానికి వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. మన ఇన్స్టిట్యూటు, మన టీచర్స్ అలాంటి ఒక దాన్ని ఏమంటారంటే టువర్డ్స్ ద కోర్స్ కమిట్మెంట్ ఆఫ్ ది బిహేవియర్ అనమాట. అది ఉండాలి. అంటే మనం అంటే ఒక చిన్న ఫ్యామిలీ లాగా మనం. సో ఈ ఫ్యామిలీలో ఇప్పుడు చాలా మంది మిస్ అయిపోయినారు. అందరూ ఉంటేనే బాగుంటుంది. మీరు బాగా కోర్స్ చేయడం వల్ల మీకు ఏం నాలెడ్జ్ ఉంటుంది, డిసిప్లైన్ తెలుసుకుంటారు, ఒక బిహేవియర్ని మీరు ఒక బిల్డప్ చేసుకుంటారు. రేపు సొసైటీలోకి వెళ్ళినప్పుడు కూడా యు ఆర్ గోయింగ్ విత్. మీరు ఫలానా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి మీరు వర్క్ చేస్తున్నారు అంటే అక్కడ మీకు మంచి వెయిటేజ్ ఉంటుంది. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో మీరు చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో తీసుకున్నప్పుడు మనం చూస్తే నేషనల్ లెవెల్లో కూడా డిసేబుల్ పిల్లలకు ఉన్నటువంటి ప్రిఫరెన్స్ అన్ని విధాలా వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఉంది. వాళ్ళని మనం ఒక స్టాండప్ చేయాలి అంటే మనం తరోగా ట్రైనప్ అయ్యాము. అది వస్తేనే కానీ జరగదు. సో దాని మీద ఫోకస్ పెట్టాలి. సో మీరందరూ కూడా ఇన్స్టిట్యూట్ పిల్లలే. ఒకరు వచ్చినారని ఒకరు రాలేదని ఒక నెగిటివిజం ఉండదు. అందరూ అంటే మాకు టీచర్స్కి ఎప్పుడు కూడా అభిమానమే. కాకపోతే పార్ట్ ఆఫ్ ది కోర్స్లో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్లో అరవడము అదంతా ఇంకా అరవరా ఇట్స్ కామన్. అంతే కానీ దాన్ని అవాయిడ్ చేయాలని చూడద్దండి. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మీరు కోర్సు పూర్తి చేసుకొని మీరు బయట వెళ్ళగలుగుతారు. నా విదిన్ ఇవర్ నౌ ఇన్ మై హ్యాండ్స్. నా చేతుల్లో ఉన్నారు, నా చేతుల్లో మేడం చేతుల్లో. మీరు ఒకవేళ బయట వెళ్ళాలంటే వీ నీడ్ యువర్ సపోర్ట్. మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం అంటే కోర్స్ అంత కమిటెడ్గా చేయాలి, రావాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు బయట వెళ్ళగానే ఉద్యోగాలు ఒకప్పుడు లేవు. 4 years back, 2 years back, there is no any jobs in the society. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద పొజిషన్స్. ఇప్పుడు మీకు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు, కాల్ఫర్ చేస్తున్నారు. అదర్వైజ్ మీరు ఇంట్లోనే హోమ్ ట్యూషన్స్కి వెళ్ళచ్చు. సో మంచి మీ ఫ్యూచర్ బాగుంది. ఆ ఫ్యూచర్లో నిలదొక్కోవాలంటే మీరు మాకు కోఆపరేట్ చేయాలి. సో మీరందరూ ఇక్కడ డిఎంఆర్ ఇన్స్టిట్యూట్ చిల్డ్రన్ కింద లెక్క. సో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్కి అనవడం మీరు సహజం. ఒకప్పుడు మీరు 10 years బ్యాక్ 5 years బ్యాక్ చూస్తుంటారు. అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను చాలా ఇగ్నోర్ చేసి ఓకే రోజులు మారినాయి, మెంటాలిటీస్ మారింది. ముందు మన ముందు ఒబీడియంట్గా ఉంటారు, బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ లుకింగ్ అవుట్ సైడ్ అని ఒక థాట్ నాకు మెల్లమెల్లగా వచ్చి ఐ జస్ట్ చేంజ్ మై సెల్ఫ్. ఓకే కామ్గా ఉన్నాను రండి చేయండి పూర్తిగా. అది మీకు వెళ్ళిపోయి నాకు తెలుస్తుంది. నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మాటలు మీరు మైండ్లో పెట్టుకొని జస్ట్ గో విత్ ద కోర్స్. సిస్టమాటిక్గా కోర్స్ చేయండి. మంచి టీచర్స్ ఉన్నారు, మనకి ఎక్సలెంట్ గెస్ట్ ఫ్యాకల్టీస్ వస్తున్నారు. సో వాళ్ళని మీకోసమే కదా వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ క్లాసెస్. ఎందుకంటే మీకే మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి విజయశ్రీహర్ సార్, మొదటాయ మేడం, పూజాక మేడం, సునీత వీళ్ళందరూ ఎక్సలెంట్ టీచర్స్. సో మీరు వాళ్ళని మీ వాళ్ళ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలి. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ మనము మార్చ్ లోపల ఫినిష్ చేసి జూన్కి ఎగ్జామ్ ఎలా ఉందో ఒకసారి చూస్తున్నారు లేకపోయినా. సో ఈసారి చూడండి. సో ఐ జస్ట్ థ్యాంక్స్ టు మై స్టాఫ్ ఆల్సో. నేను లేనప్పుడు లావణ్య, జయలక్ష్మి, గంగాధర్ ఇన్స్టిట్యూట్ని పట్టు పెట్టుకొని భద్రంగా ఆ 3 months లేకపోయినా కానీ దే షేప్డ్ ఒక అట్లాగే భద్రంగా పెట్టుకున్నారు. అదర్ హ్యాండ్స్ ఏది ఇన్వాల్వ్ కానికుండా భద్రంగా విత్ సార్ సపోర్ట్స్, మేనేజ్మెంట్ సపోర్ట్స్తో సార్ వాళ్ళు వెనకలు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను మనసు నిండా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళకి తెలియకుండా వెనకలున్నారు, తెలిసి పెట్టుకుంటే ఇన్స్టిట్యూట్ని భద్రంగా చూసుకున్నారు. మళ్ళీ నేను ముందుకు వచ్చాను. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ గాడ్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్, ఈవెన్ మై పేరెంట్స్ అండ్ మై సిబ్లింగ్స్ అండ్ మై చిల్డ్రన్. వాళ్ళందరూ కూడా నన్ను కాపాడినారు కాబట్టి నేను ఈరోజు మీ దగ్గర మాట్లాడగలిగే స్థాయిలో నేను. ఆల్ ద బెస్ట్. చిన్నపిల్లలు
పంపించి ఊరకూడదు యాక్చువల్గా. హ్యాపీ న్యూ ఇయర్.